హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మీకు వచ్చేసరికి దేవుళ్ళకి వాహనాలు వాడుతూ ఉంటారు కదండి. అది మీకు నేను ఏ వాహనం ఎందుకు వాడతారు అనేది మీకు నేను ఈరోజు చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి మనకి సార్వభౌమ వాహనం అంటారండి దీన్ని. ఇది మనకి బంగారు వాహనం అండి. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుపతి దేవస్థానంలో దానికి చెందిందండి. సార్వభౌమ వాహనం అంటే దీనికి అర్థం ఏంటంటే అన్ని లోకాలపై పరిపాలన చేసే అధిపతిని సార్వభౌమం అంటారు. ఈ వాహనం దేవుని యాత్రకు ఉపయోగించే రథం లేదా వాహన రూపం అండి. అందువల్ల దీనికి సార్వభౌమ వాహనం అనేది పేరు వచ్చింది. సర్వలోకాలు పాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సార్వభౌమత్యానికి సూచించే వాహనం అండి. ఈ వాహనం బంగారు నెమలి, ఏనుగు, సర్ప రూపాలతో అందంగా అలంకరించబడుతుందండి. అలాగే మధ్యలో గరుడ పట్టు విష్ణువు యొక్క వాహనము చిహ్నాలు కూడా ఉంటాయి. ఇది అత్యంత రాజసంగా ఉంటుంది, అందుకే సార్వభౌమ అని పిలుస్తారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల 7వ రోజు సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి వారు ఈ సార్వభౌమ వాహనంపై విహరిస్తూ ఉంటారండి. అలాగే ఈ వాహనం ఆయన విశ్వాధిపత్యం అంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి మన యూనివర్స్కి ఒక విశ్వాధిపత్యంలాగా సూచిస్తుంది. అలాగే దేవుడు ఈ వాహనంపై విహరిస్తున్నప్పుడు ప్రపంచంలోని అన్ని జీవుల లోకాలు ఆయన అధీనంలో ఉన్నాయనే భావన ప్రతిబింబిస్తుంది. అలాగే సార్వభౌమ వాహనం మనకు చెబుతుంది ఏమిటంటే వెంకటేశ్వరుడు కేవలం ఒక ఆలయ దేవుడు కాదండి, సర్వలోకాల పాలకుడు, సార్వభౌముడు.